దైవం ఇచ్చిన విలువైన సంపద. టైర్లు నడిపినప్పుడు అరిగిపోతాయి, కానీ మీ పాదాల అరికాళ్ళు జీవితాంతం పరిగెత్తిన తర్వాత కూడా క్రొత్తగా ఉంటాయి. శరీరం 75% నీటితో తయారవుతుంది. అయినప్పటికీ లక్షలాది రంధ్రాలు ఉన్నప్పటికీ ఒక్క చుక్క కూడా లీక్ అవ్వదు. ఆసరా లేకుండా ఏ వస్తువు నిలబడదు, కానీ శరీరం దాని సమతుల్యతను కాపాడుకుంటుంది. ఛార్జింగ్ లేకుండా బ్యాటరీ పనిచేయదు, కానీ గుండె పుట్టుక నుండి మరణం వరకు నిరంతరం కొట్టుకుంటూనే ఉంటుంది. ఏ పంపు శాశ్వతంగా పనిచేయదు, కానీ రక్తం జీవితాంతం శరీరం గుండా నిరంతరం ప్రవహిస్తుంటుంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కెమెరాలు కూడా పరిమితం కాని కళ్ళు ప్రతి దృశ్యాన్ని వేల మెగా పిక్సెళ్ల నాణ్యతతో సంగ్రహించగలవు. ఏ ప్రయోగశాల ప్రతి రుచిని పరీక్షించలేదు, కానీ నాలుక ఎటువంటి పరికరాలు లేకుండా వేల రుచులను గుర్తించగలదు. అత్యంత అధునాతన సెన్సార్లు కూడా పరిమితం, కానీ చర్మం ప్రతి చిన్న అనుభూతిని గ్రహించగలదు. ఏ పరికరం ప్రతి శబ్దాన్ని ఉత్పత్తి చేయదు, కానీ గొంతు వేల శబ్దాలను ఉత్పత్తి చేయగలదు. పౌన పుణ్యాలు. ఏ పరికరం కూడా శబ్దాలను పూర్తిగా డీకోడ్ చేయలేదు, కానీ చెవులు ప్రతి శబ్దాన్ని అర్థం చేసుకొని దాని అర్థాన్ని సంగ్రహిస్తాయి. ప్రకృతి, భగవంతుడు మనకు ఇచ్చిన అమూల్యమైన ఈ వస్తువులను కృతజ్ఞతతో కాపాడుకొని వాటిని పరిరక్షిస్తూ మనం కూడా పరిరక్షింపబడాలని చెప్పేసి నా యొక్క విన్నపం. అవేకన్ విత్ శరత్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.